ముంబై నగరంలో బాలీవుడ్ స్టార్ హీరోలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే సల్మాన్ ఖాన్పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇంటిపై కాల్పులు జరిపారు దుండగులు. ఇక తాజాగా సైఫ్ అలీ ఖాన్పై కత్తిపోటు ఆగంతకుడు చేసిన విధానం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు బాలీవుడ్ స్టార్ హీరోలపై ఇలా వరుస దాడులు జరుగుతుండడంపై చాలామంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్కి గాయం కావడంతో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఆయన కలవడానికి వెళ్తూ ఉన్నారట. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైకి బయలుదేరారట. తాజాగా ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ తాకును సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో అన్నీ ఒకేసారి రిలీజ్ అయ్యి ఈ సినిమా రికార్డు సృష్టించింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఎస్జే సూర్య ఆకట్టుకున్నారు అద్భుతమైన నటనతో ఈ సినిమాలో. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇటీవలే దేవరా సినిమాతో వచ్చి దాదాపు 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం విదితమే. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.